కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ పార్టీతో లోపాయకారి ఒప్పందాన్ని చేసుకున్నారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. కరీంనగర్ పట్టణంలో 10, 30, 48, 4, 47వ డివిజన్లకు చెందిన పలువురు బీఆర్ఎస్ నుండి బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి బండి సంజయ్ బీజేపీ కండువాను కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. మజ్లిస్తో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, మతం పేరుతో కుట్రలు చేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపణలు చేశారు. కేంద్ర నిధులతోనే కరీంనగర్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయన్న ఆయన బీజేపీని గెలిపిస్తే మరిన్ని నిధులు తీసుకొచ్చి కరీంనగర్ రూపురేఖలే మారుస్తానని అంటున్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం నమ్మి కరీంనగర్ కార్పొరేషన్ లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇంకా కరీంనగర్ అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతో ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి నాయకులకు అందరూ కూడా వచ్చేసిన కార్యకర్తలు కూడా వార్త మీతో పడిన కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుతూ ఒక మంచి ఆలోచనతో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ లో అభివృద్ధి జరిగింది అంటే